బొగ్గు అంటే ఒక నల్ల బంగారం. 3 సంవత్సరాల సంది దాన్ని చూస్తున్నాము, పంటలు వేసుకుంటున్నాం కాబట్టి మాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాము. ఎవరైనా దీన్ని బొగ్గును గిదేమది అనుకోనొద్దు. బొగ్గుతో మనిషికి ఒక రోగం రాకుండా కూడా మనకు కాలి పండ్లకు పెట్టుకొని తోముకుంటే కూడా వెనకటి సంది కూడా పద్ధతి ఉన్నది. వాసన కూడా గబ్బు వాసన కూడా దాన్ని మింగేస్తుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు చాలా రకాలతోనే దాంట్లో మతులు ఉన్నది అనమాట. దయ్యం రాదనేది మనం దొడ్డుబొడ్డు మాటలు అలా చెప్తారు పెద్ద మనుషులు. అడుగు పోతే దయ్యం పట్టదమ్మా బొగ్గేసుకుపోవాలి అంటారు. ఇక్కడ చుట్టాలు తాగిపోతే మేము వేసుకపోతే దేవుకుంటే వేసుకుపోతారు బొగ్గు. ప్రతి ఒక్క దాంట్లో బొగ్గు వాడతాము. రోజుకు మనము ఒక 5 గ్రాములను మనం బొగ్గు తింటే మనకు చాలా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. మనకు కాకుండా మన చేనులల్లో 3 సంవత్సరాల సంది మేము గమనించి చూస్తున్నాము. నేను ఇప్పుడు కనీసం అంటే ఒక 10 రకాల 12 రకాల చెట్లలో వేస్తే చెట్లకు విపరీతమైన కాయలు వస్తున్నాయి. కూరగాయలకు వస్తున్నాయి. చిక్కుడుకాయ, బెండకాయ, మళ్ళీ ఆనిగం కాయ అయితే ఒక్క చెట్టుకు ఒక 120 కాయ వచ్చింది నా దగ్గర. ఇంత దొడ్డు కాయ ఉన్నది. దేశం అంతా నేను ఇప్పుడు విత్తనాలు వంచుతున్నా. అట్లా దయచేసి మనం బొగ్గు ఇది ఏమిటికి అనుకోనకుండి బొగ్గు మీద ఆధారపడతామంటే మనం వ్యవసాయంలో సక్సెస్ అవుతాం. ఎవరైనా కానీ మీకు నమ్మకం లేకపోతే మా దగ్గరకు బిడకానికి రండి, చూడండి. అక్కడ బొగ్గు తయారు చేసేది కూడా నరసాపురం గ్రామంలో తయారు చేస్తున్నారు. అక్కడ కూడా చూడండి. చాలా రకాలతోటి మనం మేలు అవుతాము, మనం భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము. అన్ని రకాల పంటలు కూడా మనకు అందుతాయి.